నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఈ రోజు నుంచి 40 రోజుల పాటు కొత్త సీజన్ ప్రారంభం కానుందని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు ప్రకటించారు. వివరాల్లోకి వెళితే కువైట్ లో ఆల్ అహ్మర్ స్ట్రైక్ అని పిలువబడే కొత్త సీజన్ నవంబర్ 11 మంగళవారం ఈ రోజు నుంచి ప్రారంభమవుతూ ఉందని చెప్పేసి ఇది సాంప్రదాయంగా తుఫానులు, బలమైన గాలులు మరియు సముద్ర అలలతో ముడిపడి ఉన్న 40 రోజుల కాలాన్ని సూచిస్తుంది. వాతావరణ నిపుణులు దీనిని అరేబియా గల్ఫ్ లో నావికులకు అత్యంత ప్రమాదకరమైన సీజన్లలో ఒకటిగా అభివర్ణించారు. ముఖ్యంగా గతంలో ఆకస్మిక వాతావరణ మార్పుల కారణంగా ఉరుములు, అధిక అలలు మరియు ఉష్ణోగ్రతలలో గుర్తించదగిన తగ్గుదల ఏర్పడిందని చెప్పేసి ఈ సీజన్ ను శరదృతువు చలి అని పిలుస్తారని చెప్పేసి చారిత్రక కథనాల ప్రకారం ఓడలు మరియు నావికులకు దాని ప్రమాదాల గురించి తెలుసుకొని సముద్ర కెప్టెన్లు ఈ కాలంలో ప్రయాణాలను నివారిస్తారని చెప్పేసి అరబ్ యూనియన్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ స్పేస్ సైన్స్ సభ్యుడు బదర్ ఆల్ అమీరా గారు మాట్లాడుతూ ఈ వాతావరణ దశ శరదృతువు మరియు శీతాకాలం మధ్య పరివర్తనను సూచిస్తుందని వివరించారు. ఇది వాతావరణ అస్థిరత, బలమైన గాలులు, మేఘాల నిర్మాణం మరియు వర్షపాతం ద్వారా వర్గీకరించబడుతుందని చెప్పేసి డిసెంబర్ 20న శీతాకాలం వరకు ఈ యొక్క కొత్త సీజన్ కొనసాగుతూ ఉందని ఆయన వెల్లడించారు. అధిక అలలు మరియు అల్లకల్లోల గాలుల కారణంగా సముద్రంలోకి వెళ్లవద్దని నావికులను హెచ్చరిస్తూ పురాతన కాలంలో అరబ్బులు ఈ కాలంలో ప్రయాణించకుండా ఉండటం వల్ల భయంకరమైన తుఫానులు వస్తాయని ఆయన వెల్లడించడం జరిగింది. ఆల్ అహ్మర్ అనే సీజన్ మనం చూసుకుంటే ఇది ఒక నక్షత్రం. దీనిని వృశ్చిక రాశిలో ప్రకాశవంతమైన నక్షత్రం అని కూడా పిలుస్తారని చెప్పేసి ఇది ఎరుపు రంగులో కనిపిస్తుందని చెప్పేసి బదర్ ఆల్ అమీరా గారు తెలిపారు. కాబట్టి ప్రస్తుతం మనం చూసుకుంటే నవంబర్ 11 మంగళవారం ఈ రోజు నుంచి 40 రోజుల పాటు ఈ కొత్త సీజన్ కొనసాగుతూ ఉందని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.